పాకిస్తాన్ చేస్తున్న క్షిపణి డ్రోన్ దాడులను భారత్ తిప్పికొడుతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు. టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దింపాలని నిర్ణయించారు. టెరిటోరియల్ ఆర్మీలో చాలామంది ప్రముఖులు, సెలబ్రిటీలు ఉన్నారు. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, షూటర్ అభినవ్ బింద్రా, అనురాగ్ ఠాకూర్, సచిన్ పైలట్, మోహన్ లాల్, నానా పటేకర్ ఇతరులున్నారు. ఇందులో ఎంఎస్ ధోని లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో 106 ATA బెటాలియన్ పారాషూట్ రెజిమెంట్లో ఉండగా, సచిన్ టెండూల్కర్ భారత వైమానిక దళంలో గ్రూప్ కెప్టెన్గా ఉన్నారు. దేశ రక్షణలో టెరిటోరియల్ ఆర్మీ పాత్ర చాలా ముఖ్యం. యుద్ధం నేపథ్యంలో ధోని, సచిన్ వంటి క్రికెటర్లను యుద్ధానికి పంపాలా లేదా అన్నది పూర్తిగా సైన్యం అవసరాలపై ఆధారపడి ఉంటుంది. గతంలో భారత స్టార్ క్రికెటర్ హేము అధికారి రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. ఆ సమయంలో అతనికి లెఫ్టినెంట్ కల్నల్ హోదా లభించింది. ఇండియన్ ఆర్మీని మరింత బలంగా తయారు చేసేందుకు అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని కేంద్రం ఆర్మీ చీఫ్కు అధికారాలిచ్చింది. ఇప్పటికిప్పుడు 14 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్లను విధుల్లోకి తక్షణమే రప్పించాలని నిర్ణయించారు. పార్ట్ టైం వాలంటీర్లతో ఉన్న మిలిటరీ రిజర్వ్ ఫోర్స్ టెరిటోరియల్ ఆర్మీ. ఇందులో అధికారులు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు, నాన్ కమిషన్డ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది ఉంటారు. వీరు భారత సైన్యంలోని వారితో సమానమైన ర్యాంక్లను కలిగి ఉంటూనే సమాజంలో తమ పనులు తాము చేసుకుంటూ ఉంటారు. దేశంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు భారత ఆర్మీతో కలిసి ప్రత్యర్థితో తలపడేందుకు టెరిటోరియల్ ఆర్మీ సిద్ధంగా ఉంటుంది. ఇందులో సిబ్బందికి, అధికారులకు రెగ్యులర్ ఆర్మీ తరహాలోనే ట్రైనింగ్ ఇస్తారు. వీరంతా బయట ఉద్యోగాలు చేసుకుంటూనే స్వచ్ఛందంగా ఆర్మీలో పనిచేస్తుంటారు. సర్వీస్ పూర్తి చేసిన వారికి పెన్షన్తో పాటు ఇతర ప్రయోజనాలు, క్యాంటీన్, మెడికల్, LT అలవెన్స్లు అందిస్తారు.